క్రీస్తునందు ప్రియ దైవజనమ, చదవబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి మరొకసారి చెబుతున్నాను. బైబిల్ తీయాలి, పక్కన పెట్టడానికి కాదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 15 వచనాలు, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదవగా మనం విని ఉన్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథములో నుండి షిలోహు అనే ప్రాంతము లేదా మందిరము కొరకు కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నా. దేవుని వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే ప్రవక్త అయిన ఇర్మియా గారి యొక్క పరిచర్య అనుభవములో నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో చాలా అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, అనుకూలమైన బోధకులు నచ్చిన రీతిలో నచ్చిన స్థితిలో కూలికి కూడా డబ్బులు ఏర్పరచుకొని వారికి అనుకూలంగా ప్రవచన చెప్పించుకునే సందర్భాలు కలిగిన దినాలు. ప్రవచనాన్ని కూడా ప్రభువు మాటలు, దేవుని మాట కాని దానిని యెహోవా వాక్కుగా ప్రకటించిన బహుఘోరమైన దినాలు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలకు ఎక్కువ బ్రహ్మరథం పడుతున్నాం అంటారు కదా, ఎక్కువ వారికే ప్రాధాన్యత ఇచ్చిన తప్పుడు బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిన దినాలు ప్రవక్త అయిన ఇర్మియా గారి దినాలు. అట్టి దినాలలో ఆయన పరిచర్య ప్రారంభములో ప్రభువు ఒక మాటని తెలియచేయమన్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, యెహోవా మందిర ద్వారమున నిలవబడి చెప్పమన్నమాట. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనొకడి అని చెబుతున్నాడు. యెరూషలేము దేవాలయము కొరకు, యెరూషలేము దేవాలయపు ఆరాధనల కొరకు, అక్కడ జరిగించబడుతున్న ఆచార కర్మకాండల కొరకు, వీటన్నిటి కొరకు తెలియచేస్తూ మీరు ఆలోచిస్తున్న తీరు ప్రభువుకు విరుద్ధమైనది అని అత్యంత స్పష్టంగా ఇర్మియా ప్రవక్త గారి ద్వారా దేవుడు తెలియచేస్తూ, ఈ యెరూషలేము దేవాలయపు పరిస్థితులు నాకు ఇప్పుడు ఎవరిలా కనబడుతున్నాయనంటే షిలోహు మందిరములాగా, షిలోహు ప్రాంతపు ఆరాధనలలాగా కనబడుతున్నాయి. మీరు గనక మార్పు తీసుకోకపోతే నేను దానిని విడిచిపెడతానని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటనంటే షిలోహుకు జరిగినట్లుగా యెరూషలేమునకు కూడా జరగబోతుందని చెప్పాడు. మామూలు మాట కాదు, ఇది చాలా భయానకమైనటువంటి మాట. అసలు దేవుడు యెరూషలేము కొరకు షిలోహుతో పోల్చి చెప్పటం వెనక ఉద్దేశం ఏంటి? వారి విశ్వాసములో, వారి భక్తిలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ మార్పులు సంభవించి దేవుడు ఆ ప్రకటనను ఇర్మియా గారి ద్వారా చేశారు, అది నేటి మన ఆత్మీయ జీవితానికి, మన సంఘానికి ఎంతవరకు అది వర్తిస్తుందనే విషయాలను ఈరోజు మనము వాక్యం ద్వారా ధ్యానించబోతున్నాం. ప్రియులరా, చూడండి ఒక్కసారి. అసలు ఇర్మియా గారి దినాలలో యెరూషలేములో ఉన్న యూదులు ఏ రీతిగా దేవుని ఆరాధించే క్రమములో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పడిన లోపములు ఏమిటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ ఉన్న సందర్భాలను జ్ఞాపకం చేసుకున్న తర్వాత షిలోహులో ఏం జరిగిందో, షిలోహు ఏమైందో, భవిష్యత్తులో షిలోహు పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అనే విషయాన్ని కూడా మనము ఈరోజు వాక్యంలో నేర్చుకుంటాం. సో దేవుని వాక్యాన్ని మనము పరిశీలించినప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 15 వచనాలు చాలా స్పష్టంగా, చాలా ఆలోచనాత్మకంగా అద్భుతమైన విషయాలను ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఒకసారి మొదటి వచనము నుండి మనము చదివితే 2వ వచనం,
నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధవారలరా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. వార్నింగ్ ఇస్తున్నాడు. మొట్టమొదట యెరూషలేము దేవాలయములోనికి వస్తూ వెళుతూ ఉన్న వారలారా, నిరంతరము దేవుని మందిరములోనే సమయాన్ని గడుపుతున్నాము. ఆహా, దేవుని సన్నిధిలో గడుపుట ఎంత భాగ్యము అనుకొనుచున్న వారలారా, యెహోవా మందిరమందు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని భావిస్తున్న వారలారా, మందిరాన్ని ప్రేమిస్తున్న వారలారా, మందిరానికి వచ్చుచూ పోవచ్చున్న వారలారా, నా మాట ఆలకించండి అని ప్రభువు చెప్తున్నాడు. దేవుని మాట ఏంటట చూడండి. ఎలాగ వస్తున్నారో నాకు తెలుసు గనుక మీరు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయమంటున్నారు? దిద్దుకొనుడి. అంటే దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరములో చేయవలసినటువంటి కార్యక్రమములన్నీ చక్కగా చేస్తున్నారు. సంవత్సరపు పండుగలు కానీ, ప్రతి దినపు నైవేద్యములు కానీ, పానార్పణములు కానీ, దహన బలులు కానీ, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సమాజముగా, సంఘముగా చేస్తూ ఉన్నారు. కానీ ఏమీ లేవట వారి జీవితంలో. వారి మార్గములు సరిగా లేవు. అంటే దేవుని ఎదుట వారి మార్గములు చెరిపేసుకున్నారు, మొదటిది. రెండవది, వారి క్రియలు సరిగా లేవు. ఈ ఉద్దేశంతోనే మనకి యెషయా ప్రవక్త గారు చక్కటి మాట అంటారు. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ యెషయా గారు చాలా మోటుగా, చాలా స్ట్రైట్గా, చాలా భయం కల్పించేదిగా దేవుని మాట చాలా రోషంగా వ్రాయించిన మాట చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు. అబ్బో బాబాయ్, మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ దేవుడు ఏమన్నాడు? అసలు మందిరాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారు ప్రభు? దేవుడు మనతో నివాసం చేయడానికి, దేవుడు మన మధ్య సంచరించడానికి, దేవునికి మనకి మధ్య సహవాసాన్ని ఏర్పరచుకోవడానికి, ఎడబాటు రానంత శాశ్వతమైన అద్వితీయమైనటువంటి భాగస్వామ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, దేవుడు నేనున్నాను అని ఆయన ప్రత్యక్షతలను మనకి కనపరచడానికి, అందుకే ఆయన సన్నిధిని మనకు ఉంచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అదే దేవుడు? నా సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేస్తున్నావు, నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు? అయ్య బాబు, అంటే ఎవరి గురించో తెలుసు, అందరి గురించి కాదు ఇది. అందరి గురించి కాదు, ఎవరి క్రియలైతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయో, ఎవరైతే తమ మార్గములను చెరిపేసుకున్నారో, ఎవరైతే తమ క్రియలను దిద్దుబాటు చేసుకొని తత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే మారు మనస్సు పొందకుండా పైన క్రింద చదివితే మీ పండగలు నాకు అసహ్యమైనవి, మీ అమావాస్య దినాలు, మీ పున్నమి దినాలు, మీ నైవేద్యాలు అసలు నాకు ఎవడెమ్మన్నాడు? కీర్తనలో ఉంటుంది, మీరు అర్పించు కొవ్వు నాకు వెక్కసమైంది అని అంటాడు. దహనబలి అర్పించేటప్పుడు ఖచ్చితంగా క్రొవ్వును ఒలిచి నాకు దహనబలి అర్పించనని ప్రభువు చెప్పి ఇప్పుడు అన్నాడు, మీ క్రొవ్వు, మీ నైవేద్యం నాకు వెక్కసమైంది, అసహ్యమైంది. ఎందుకు అర్పిస్తున్నారు? మనస్సు మార్పు లేకుండా, క్రియలు దిద్దుబాటు చేసుకోకుండా, మార్గములు సరిగా లేకుండా నా సన్నిధికి వస్తే ప్రయోజనం ఏమిటి? అలా వచ్చే కంటే, రమ్మన్నవాడు ఎవడనంటే అర్థం ఏంటనంటే అలాగ వచ్చి చేసే కంటే రాకుండా ఉండటమే ఉత్తమం అని అన్నమాట. ఇర్మియా దినాలలో పరిస్థితులు అలా ఉన్నాయి. చూడండి, కీర్తనల్లో ఒక మాట ఉంటుంది, 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. ఎలా ఉన్నారు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా,
అబ్బా, దిద్దుబాటు చేసుకోండి అని ప్రభువు చెబుతుంటే, దిద్దుబాటు జనులకు దిద్దుబాటు చేసుకోవడానికి, అంటే సరి చేసుకోవడానికి, మారడానికి, మారు మనస్సు పొందడానికి, దేవుని వాక్యం పట్ల లోబడడానికి, భయము కలిగి ప్రవర్తించడానికి ఇష్టము లేని వారు ఏం చేస్తారట? దేవుని మాటనే, ఇది నాకు కాదు, ఇది ఫలానా వారికి. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు నేను బాగానున్నాను, అగో ఈ మాట ఫలానా వారికి అని ఇలా డైవర్ట్ చేస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని. అసలు ఫలానా వారు అనేది నీకు తెలుస్తుంది, కానీ నీది మాత్రం నీకు విన్నప్పుడు ఒకవేళ నిజంగా నీలో ఆ లోపం లేదు, మంచిదే. ప్రభువా, నాకైతే తెలిసి ఎంతవరకు అది జరగల, భవిష్యత్తులో రాకుండా అనే మాట రాదు. ఇది నాకు లేదు కాబట్టి త్రోసివేసేస్తున్నారు చాలామంది. యెరూషలేము దేవాలయములో ప్రజలు అలా ఉన్నారట. దిద్దుబాటును అసహించుకునే ప్రజలు, మార్గమును చెరిపివేసుకున్న ప్రజలు. తర్వాత చూడండి, తర్వాతి వచనములు, ఇర్మియా గ్రంథములో తర్వాతి వచనములో ప్రభువు చెబుతున్న మాట, 5వ వచనం. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, చదువమ్మా, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల. ఆగండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? పొరుగువాని ఎడల అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. న్యాయము కరువైంది, న్యాయము కరువైంది, నీతి కరువైంది, యథార్థత కరువైంది, పరిశుద్ధత కరువైంది. అసలు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించమని. 10 ఆజ్ఞల నుండే యేసుప్రభు వారు చెప్పారు. 10 ఆజ్ఞల్ని షార్ట్ చేసి 2 మాటలు చెప్పేశారు ప్రభు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి, మొదటిది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇక్కడ యోహాను గారు మరొక మాట అంటారు, కనిపించే మనిషిని ప్రేమించని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. వీళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు? మందిరానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రథమ ఫలాలు ఇస్తున్నారు, ధాన్యపు కట్టలు, ధాన్యపు మూటలు, పనల మోపులు తెచ్చిపెట్టేస్తున్నారట. ఇర్మియా దినాలు అన్నీ జరుగుతున్నాయి, కానీ మార్గములు సరిగా లేవు, దిద్దుబాటు చేసుకునే తత్వము లేదు. పొరుగు వారి పట్ల అన్యాయముగా, విధవరాండ్ర పట్ల అన్యాయముగా, పేదల పట్ల అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నారట. వాక్యం తెలియజేస్తున్నమాట. తర్వాత 9వ వచనములు ఇంకొక మాట చెప్తున్నాడు, విగ్రహారాధన కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, విగ్రహారాధన 6లో చివర, మీకు కీడు చేయు అన్య దేవతలను అక్కడ అనుసరింపొద్దు అని అంటున్నారంటే ఏమున్నట్టు? అక్కడ అనుసరిస్తున్నారు. తర్వాత, ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశముని మిమ్మును కాపురముంచుదును. మీరు గనక విగ్రహారాధనను విడిచిపెడితే, మీరు న్యాయముగా ప్రవర్తిస్తే, మీరు మార్గములను సరిదిద్దుకుంటే, మీ జీవితాలను క్రమపరుచుకుంటే, నేనేం చేస్తానంటున్నాడు ప్రభు? మీకు చేసిన వాగ్దానాలను స్థిరపరుస్తాను. తర్వాత చూడండి, 9-10 వచనాలు, 8 నుండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఆగండి, ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? మార్గాలను చూపించుకొని అన్యాయంగా ప్రవర్తిస్తూ విగ్రహారాధన జీవితాన్ని కొనసాగిస్తూ, చూడండి 10వ వచనములో, అబద్ధ సాక్ష్యము పలుకుచు. అబద్ధ సాక్ష్యము మీన్స్ అక్కడ పర్టికులర్గా ఇర్మియా గారి ద్వారా ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, అబద్ధపు బోధలు, అబద్ధపు సాక్ష్యాలు, ప్రభువు నామమున చెప్పబడుతున్న ప్రవచనాలు. చూడండి ఒకసారి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం.
చదవాలి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. ఆయనను వారు యెహోవాను ఆధారము చేసుకుని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని ఇదన్నమాట అక్కడ అబద్ధ సాక్ష్యం అంటే. ద్రవ్యమునకు ప్రవచించువారు, ద్రవ్యమునకు బోధించువారు అంటే, నేను ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బిలాము జ్ఞాపకం చేసుకోవాలి. బిలాము ఏం చేశాడు? పదవిని, ధనమును, ఆధిక్యతలను ఆశించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు. మీరు సంఖ్యాకాండం గనక చదివితే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి ప్రవచనంలో బిలాము గారు చెప్పిన ప్రతి ఆశీర్వాదములో ఏం చెప్పుదును? సర్వశక్తిమంతుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదే అని అంటాడు. పరిశుద్ధుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నా నోట ఏ ఉంచాడో దాన్నే చెప్పగలను, నా మనసులో ఉన్నది బయటికి రానివ్వలేను అని అంటున్నాడు. అంటే దేవుడు బిలాము యొక్క ఆలోచన విధానాన్ని ఎంతగా బలపరిచి, ఎంతగా తన అధీనములో ఉంచుకొని శాపమును ఆశీర్వాదకరముగా మార్చాడు. బాలాక్ అంటాడు, అదేంటయ్యా శాపం ప్రవచించలేదు అని అంటే, ఈ దిక్కున బాలేదేమో, నేను మరొక పర్వతం మీదకి వెళ్తానంటాడు. 4 దిక్కులకి వెళ్ళినా ఏ దిక్కు నుండి కూడా, అంటే బిలాము ఇంటెన్షన్ ఏంటనంటే ద్రవ్యం తీసుకోవాలి, పదవిని పొందుకోవాలి, ఆధ్యతలను సంపాదించుకోవాలి, దానికి తగిన రీతిగా బాలాకుకి అనుకూలంగా ఇశ్రాయేలీలను శపించాలి. ద్రవ్యమునకు బోధించడం అంటది. ఇక్కడ కూడా ఇర్మియా దినాలు అలాగే ఉన్నారట. ఇశ్రాయేలీలు వాక్యాన్ని ప్రేమించడం మానేశారు, వారు దేవుణ్ణి ప్రేమించడం మానేశారు. వీరి విధానం ఎలా ఉంది అనంటే, వీరు దేవుని మందిరము, దేవుని పరిచర్య, దేవుని ఆరాధన, దేవుని వాక్య క్రమమును వారు తప్పిపోయి పరిశుద్ధతను విడిచిపెట్టి వాక్య విరుద్ధమైన ఆలోచనల గుండా వెళ్ళిపోతున్నారు. నా మందిరము ఆశీర్వాదకరమైనది, నా పేరు పెట్టబడింది, నా మనస్సు అక్కడ ఉంటుంది, అలాంటి మందిరమును మీరేం చేస్తున్నారు? దొంగల గుహగా చేస్తున్నారు అని అంటాడు. కారణం ఏమిటి? అసలు ఇశ్రాయేలీలకు దేవుడు ఆయన వాక్యం తర్వాత అంత ప్రాధాన్యత, ఆధిక్యత కలిగింది ఏంటో తెలుసా? మందిరం. ఇశ్రాయేలీల జీవితంలో మందిరం చాలా గొప్పది, మందిరం చాలా ప్రాధాన్యత కలిగినది. దేవుని మందిరము వారి మధ్య ఉండునట్లు ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు వారి కొరకు ఏర్పరిచాడు, నిర్మించాడు. దేవుని మందిరము వారి మధ్య ఉండినప్పుడు, దేవుని మందస్సు వారి మధ్య ఉండినప్పుడు దేవుని ప్రత్యక్షతను అనుసరించే వారు జీవించారు. మందిరం కొరకు గొప్ప గొప్ప వచనాలు ఉన్నాయి. దేవుని మందిరం కట్టడానికి ఒక రాజు గారు తన ప్రాణాన్ని, తన జీవితాన్ని, తన పరిపాలన కాలం అంతటిని పణంగా పెట్టేశారు. సొలొమోను కానీ, దావీదు కానీ. దేవుని మందిరము ఆధారంగా విశ్వాసానికి కనబడతా ఉంటుంది. ఆ మందిరమును వారు బేస్ చేసుకుని దేవుని మీద ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అసలు విశ్వాసికి ఏది ఆధారము కావాలి అంటే మందిరం కాదు, దేవుడు ఆధారం కావాలి. దేవుడు ఆధారం కావాలి. మందిరాన్ని దేవుడు చక్కగా, ఇంకొక విషయం చెప్పనా, దేవుడు మందిరాన్ని చాలా విలువైందిగా కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారం కావచ్చు, లేదా ఇశ్రాయేలు మధ్య కట్టబడిన యెరూషలేము దేవాలయం కావచ్చు, చాలా విలువైన వాటితో, బంగారం యాక్చువల్గా ఇంకా మనకి ప్రత్యక్ష గుడారములు అక్కడక్కడ ఎత్తడి ఉపయోగించారు, కానీ యెరూషలేము దేవాలయం దగ్గర బంగారం, వెండి, అత్యధిక స్థానములో బంగారం, అక్కడక్కడ ఇనుము అవసరము మేరకు వాడారు.
అంటే దేవుని మందిరం ఎంత ఔన్నత్యంగా ఉండాలి అని అంటే దేవుని నివాసం అది. దేవుడు ఎంత ఉన్నతుడో, దేవుడు ఎంత ఘనుడో, దేవుడు ఎటువంటి శ్రీమంతుడో, దేవుడు సర్వభూమండలాన్ని పోషించే పోషకత్వము ఎంత ఉన్నతమైనదో తెలియటానికి నీ శక్తి కొలది దేవుని మందిరాన్ని ఎంత విలువైన దానిగానైనా తీర్చిదిద్దుకోవాలి, అంత విలువైన రీతిగా మార్చుకోవాలి. మన చర్చిలాగా చక్కగా దేవుని కృపను బట్టి నిర్మించుకున్నాం, చక్కటి సౌఖ్యాన్ని ఏర్పరచుకున్నాం. ఈ మందిరములు యెరూషలేము దేవాలయము కానీ షిలోహు కానీ అంత విలువైనదిగా చేయబడ్డాయి. అయితే మందిరము విలువైనదిగా కనబడ్డం కాదు కావాల్సింది, దానిలో ఆరాధించే వ్యక్తులు ఎప్పుడు కూడా మార్గములను చెరిపి వేసుకోవడానికి వీలు లేదు. తమను తాము ఎల్లప్పుడూ దిద్దుబాటు చేసుకునే దిశగానే వారి ఆత్మీయ జీవితాలు కొనసాగాలి. ఎల్లప్పుడూ ప్రభువు పాదాలను ఆశ్రయించి బ్రతకాలి, వాక్యానుసారమైన జీవిత క్రమాలను అనుసరించాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి ఒకసారి 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండా ఏం చేస్తున్నారట? మందిరాన్ని ప్రేమించే భక్తులు వేటిని ఆశిస్తున్నారు? దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డలు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమిస్తూ మంచి వాటిని ఆశించాలి. కానీ ఎలా ఉన్నారు వీళ్ళు? చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. ప్రియులరా, ఈ చదివిన ఇర్మియా గ్రంథ భాగం అంతటిలో దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్న ఒక చక్కటి మాట ఏంటనంటే, మీరు మీ ఆత్మీయ జీవితాన్ని, మీ భౌతిక జీవితాన్ని క్రమపరుచుకోకుండా ఈ స్థలము యెహోవా ఆలయము, మళ్ళా 4లోకి వస్తే ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని చెబుతున్నారు. ఆ మాట అన్నిసార్లు ఎందుకు రాయించారా అని ఆలోచిస్తే నాకు ఒక వచనం గుర్తొచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము అంతటా 8వ అధ్యాయము 6వ వచనం చదవం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదానని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములను చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. చూడండి ఒకసారి. యెరూషలేము దేవాలయమును సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేశాడట? విసర్జించెను, విడిచిపెట్టెను. యెహెజ్కేలు గ్రంథం నేను నా చిన్నప్పుడు డైలీ, చాలామంది ఫ్యామిలీస్లో ఇది అలవాటే, సాయంత్రం 7 గంటలకల్లా కొంతమందికి ఏమో భోజనాలు అయిపోయేవి, కొంతమందికి ఏమో రేడియో ప్రోగ్రాం, కుటుంబ ప్రార్థన కాదు, రేడియో ప్రోగ్రాం అయిన తర్వాత భోజనాలు అయ్యేవి కదండి. సో ప్రేమధార కార్యక్రమమేనా? ప్రేమధార దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు, నాకు ఆ పాట బాగా ఫిక్స్ అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథాన్ని ఆయన ప్రారంభించారు. ఆ టైంలో ఆయన ఒక్కొక్క పుస్తకం మీద చక్కటి ధ్యానాలు చేస్తున్నప్పుడు ప్రతి పుస్తకం మీద ఒక పాట కట్టి, మొదట ఆ పాట వచ్చేది, పాట తర్వాత ప్రసంగం వచ్చేది, వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ ఉండేవారు. యెహెజ్కేలు గ్రంథం మీద అంటే ఆయన ఏర్పరిచే ఆ పాట యొక్క సారం ఏంటనంటే, మొత్తం పుస్తకం అంతటిలో ప్రాముఖ్యమైన అంశాన్ని తీసుకొని జస్ట్ 1 మినిట్ ఆ పాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చాలాసార్లు బండి మీద వెళ్తున్నప్పుడు గట్రా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. యెహెజ్కేలు గ్రంథ ధ్యానము, యెహెజ్కేలు గ్రంథ ధ్యానము, ఇది వినండి పొందండి దేవుని దీవెన, వెడలిపోయెను దేవుని మహిమా, యూదుల దేవాలయము నుండి అని పలికిన ప్రవక్త యెహెజ్కేలు, పలికిన ప్రవక్త యెహెజ్కేలు. అంతే.
క్రీస్తునందు ప్రియ శ్రోతలారా అని అయ్యగారు వాక్యం స్టార్ట్ అయ్యేది. నా చిన్ననాడు యెహెజ్కేలు గ్రంథం ఏంటో, అందులో ఉన్న విషయం ఏంటో నాకైతే తెలియదు, కానీ వాక్యం చెప్పిన ఆ వయసులో మేబీ నేను 3rd స్టాండర్డ్ ఆర్ 2nd స్టాండర్డ్ ఆ టైంలో విన్న పాట ఇది. కానీ నాకు బాగా గుర్తుంది, ఎందుకో ఆ పాట నన్ను హత్తుకుంది. పుస్తకం చదవక్కర్లేకుండా ఒక విషయం అయితే నాకు అర్థమైంది. యెరూషలేము దేవాలయాన్ని ప్రభువు విడిచిపెట్టేశారు. ప్రభావము యెరూషలేము దేవాలయమును విడిచి వెళ్ళిపోయింది. క్రీస్తునందు ప్రియమైన వరల నేను ఈ వాక్యం ఈరోజు ధ్యానం గురించి సిద్ధపడుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ షిలోహు గురించి దేవుడు పోల్చి చెప్పాల్సిన ఆవశ్యకత ఏమైంది? షిలోహు యొక్క ఆధిక్యతలేంటి? షిలోహు కొరకు దేవుడు మాట్లాడుతూ, మీరు మీ క్రియలను మీరు సరిదిద్దుకోకపోతే, మీరు న్యాయముగా ప్రవర్తించకపోతే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, మీ విశ్వాసము సరిగా చేసుకోకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే, మీరు దిద్దుబాటు చేసుకోకపోతే, నేను అలనాడు షిలోహునకు చేసినట్లుగానే ఈ యెరూషలేము దేవాలయమునకు కూడా చేస్తాను అని ఎందుకు చెప్పారు అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. షిలోహులో కూడా జరిగిన భయంకరమైన సందర్భము, ప్రభావము షిలోహును విడిచి వెళ్ళిపోయెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, షిలోహు అంటే అర్థము విశ్రాంతి, ప్రశాంతత, సమాధానము అని అర్థం. షిలోహు ఒక ప్రత్యేకత ఎంత గొప్పదో తెలుసా? ప్రశాంతత అని అర్థం. షిలోహు ఒక ప్రత్యేకత. ద ఫస్ట్ చర్చ్ ఇన్ ద ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలీల మధ్య మొట్టమొదటి సంఘం లేదా టెంపుల్ ఆఫ్ గాడ్, మందిరం షిలోహులో సుమారుగా 369 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారం ఉండింది ఇశ్రాయేలీల మధ్య. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమునకు అడుగుపెట్టిన వెంటనే, ఇశ్రాయేలీలు యొర్దాను నది దాటి వాగ్దాన దేశమునకు అడుగుపెట్టిన వెంటనే దేవుని ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎఫ్రాయిము మన్యములో షిలోహునందు ఈ మందసము ఉండాలి అని ఆనాటి ఇశ్రాయేలు జనాంగములో ఎఫ్రాయిము గోత్రం ఆధిక్యతలో ఉండేది మొట్టమొదట. సో ఎఫ్రాయిము గోత్రము ఆధిక్యతలో ఉండడం చేత ఎఫ్రాయిము మన్యమందు షిలోహు పట్టణములో, షిలోహు ప్రాంతములో ప్రత్యక్ష గుడారము ఏర్పరచబడింది. సో ఈ ప్రత్యక్ష గుడారము ఉండినటువంటి ఆ స్థలమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనములో, యెహోషువ దినాలలోనే ఈ ప్రత్యక్ష గుడారము మొట్టమొదటిగా షిలోహులో ఉంచబడింది. ఎప్పటి వరకనంటే క్రీస్తు ప్రభువుల వారు మనకి జ్ఞాపకం చేసే అద్భుతమైన విషయం, ఈ షిలోహు క్రీస్తునకు కూడా, ఈ పేరు క్రీస్తునకు కూడా సాదృశ్యంగా కనబడుతుంది. సుమారుగా 369 సంవత్సరాలు షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారము, దేవుని మందసము ఉండింది. ఆ తర్వాత దేశము ఆశీర్వదించబడిన తర్వాత ఏలీ కుమారుల నేతృత్వములో మొట్టమొదటిసారి షిలోహులో నుండి గుడారమైతే ఉంది. జాగ్రత్తగా గమనించండి, గుడారమైతే ఉన్నది కానీ మందసమైతే అక్కడ లేదు. మొట్టమొదటిగా షిలోహు యొక్క ఆధిక్యతలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇది ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఆరాధన స్థలం, ద ప్లేస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని సన్నిధిని కనపరిచే అద్భుతమైన స్థలం. తర్వాత ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇక్కడే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 10 నుండి 15 వచనాలలో ఇశ్రాయేలీలు దేశాన్ని యెహోషువ నాయకత్వములో విభజించుకొని ఒక్కొక్కరికి భూమి పంపకాలు చేయబడింది, అంటే ఆశీర్వదించబడింది. ఏ ఇల్లు ఏ స్వాస్థ్యము లేని ఇశ్రాయేలీయులకు షిలోహు మందిరములో చీట్లు వేసి ఒక్కొక్కరిని
కట్టని ఇళ్లలో నాటని చెట్ల ఫలములను అనుభవించే ఆధిక్యత, ఆశీర్వాదము మొట్టమొదటిసారిగా షిలోహు దేవాలయములోనే వారికి చీట్లు వేయబడి ఏ గోత్రానికి ఏ ప్రాంతము ఏ భూభాగము దాని సరిహద్దులు అన్నిటిని కూడా యెహోషువ గారి ద్వారా నియమించబడింది. యెరూషలేము కూడా ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండిందో షిలోహు మందిరము కూడా అదే ఆశీర్వాదకరంగా ఉండింది. అలాగే ఇశ్రాయేలీల జీవితంలో మీరు 22 అధ్యాయం వీలైతే చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇశ్రాయేలీల జీవితంలో షిలోహు ప్రాంతములో ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడిన తర్వాత రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు యొర్దానునకు అవతల ప్రక్క వారు ఉండిపోయి, అంత దూరం మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము గనుక మనము ఇక్కడ ఒక బలిపీఠం ఏర్పరచుకుందామని మొట్టమొదటిసారి బలిపీఠం ఏర్పరచుకుంటే ఎఫ్రాయిమీయులు మిగిలిన గోత్రీకులందరూ కూడా మనము రూబేనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, వారు యెహోవాను విడిచి అన్య దేవతల వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కత్తిపుని యుద్ధానికి వచ్చేస్తారు. రోషము కలిగి, అసలు మీరు చేసిన పనేమిటి? దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ఏమీ లేని వారము, నిరాశ్రయులము, మనము 40 సంవత్సరాలు అరణ్యములు దిక్కుతోచని స్థితిలో ఉంచబడ్డాం, 430 సంవత్సరాలు మన పితరులు చెరలో ఉన్నారు. అలాంటి పరిస్థితి నుండి దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఏర్పరిస్తే ఇంకా మనము స్థిరపరచబడక మునిపే మీరు బలిపీఠం కొత్తది కట్టేయడమేటి అని చెప్పి చాలా రోషంగా మాట్లాడతారు. దీనికి నాయకత్వం వహించిన యాజకుడు ఎవరనంటే ఫీనెహాసు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, దేవుని ఆత్మతో నడిపించే దైవజనుడు ఆయన. అప్పుడు రూబేను, గాదీయులు, మనష్య అర్ధగోత్రుడు, అయ్యా మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు, ఇది మనకొక బలిపీఠము షిలోహులో ఉన్నది, మనము ఆరాధించే దేవుడు షిలోహులో ఉన్నాడు అనడానికి సాక్ష్యార్థంగా మా తర్వాతి తరము ఇదేంటి అని అడిగితే, ఒరే నాయనా ఇది యెహోవా బలిపీఠ నమూనా, ఇక్కడ మనం ఆరాధించకూడదు, మన ఆరాధన స్థలం వేరే చోట ఉన్నది అని తెలియటం కోసం సాక్ష్యపు బలిపీఠాన్ని మేము ఏర్పరచుకున్నామయ్యా, ఇది అన్య దేవత బలిపీఠం కాదు, లేదా యెహోవా కాని బలిపీఠం కూడా కాదు, అలాగని ఇక్కడ మేము దహన బలి అర్పించాం, ఇది నమూనా. వెంటనే కత్తుల వరలో పెట్టుకొని ఈ మాట మీద ఉండండి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే యుద్ధాన్ని సమాధానపరిచిన స్థలము షిలోహు. తర్వాత చరిత్రలో రాజైన దావీదు మరలా ప్రత్యక్ష గుడారమును లేదా మందస్సాన్ని దావీదుపురమునకు తీసుకొచ్చేంత వరకు షిలోహు, మరి ముఖ్యంగా ఏలీ కుమారుల వరకు న్యాయాధిపతులందరూ కూడా యుద్ధానికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే యుద్ధానికి సైనికులు సిద్ధపడిన తర్వాత వారి ఆధిక్యతలు, మనం యుద్ధానికి వెళ్ళేదా రాలేనిదా వచ్చేదా ఇవన్నీ విచారణ చేసి యుద్ధము ప్రారంభించడానికి యుద్ధ వేదికగా కూడా షిలోహు మందిరము ఉండింది. సో పోరాటాలు, ఇది ఎలా ఉంటుందనంటే యుద్ధం అనగానే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇదే విషయం యెరూషలేము దేవాలయం కోసం సొలొమోనుతో ప్రభువు మాట ఇచ్చాడు. 2వ దినవృత్తాంతాలు 7:14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడుతనము విడిచి తమ పాపములను విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే ఆకాశం నేను ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారిని దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు ఆలకించునని చెప్పాడు. సో షిలోహు మొదటిది ఆరాధన స్థలం, రెండవది ఆశీర్వాదకరమైన స్థలం, ఆశీర్వదించబడిన స్థలం, మూడవది ఆదరించబడిన స్థలం, నాలుగవది యుద్ధాలను జరిగించడానికి వేదికగా ఉన్న స్థలం, ఐదవది అనేకులకు అద్భుతాలను చేసినటువంటి స్థలం. షిలోహు అనగానే మొట్టమొదటిగా ఒకరు గుర్తొస్తారు. ఎవరండి? గట్టిగా హన్నా గారు గుర్తొస్తారు కదా. షిలోహు దేవాలయములోనే ప్రత్యక్ష గుడారము దగ్గరే ఏలీ తన స్థానములో కూర్చున్నాడట. అప్పటికే చాలాసేపు నుంచి హన్నా ప్రార్థిస్తుంది, యెహోవా నీకు దయచేసినమని ఆయన చేయునుగాక అన్న వెంటనే, యెహోవాకు నువ్వు చేసుకున్నామని ఆయన దయచేయునుగాక అన్న వెంటనే నమ్మి వెళ్ళింది. సంవత్సరం అయ్యేసరికి కొడుకుతో వచ్చింది, ప్రభువుకు ప్రతిష్ఠించేసింది.
అద్భుతమైన కార్యాలు షిలోహులో జరిగినాయి. నిత్యము దేవుని ప్రత్యక్షత. ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయములో 4వ అధ్యాయము మొదటి వచనము నుండి గమనించండి. మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలు కొరకు ఒక చక్కటి మాట ఉంటుంది. షిలోహులో యెహోవా ప్రత్యక్షత మరలా ప్రారంభమైనది. 3వ అధ్యాయం 21వ వచనం. మరియు 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగు చూవచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి అయ్యెను. అంటే షిలోహు అనంటే నిత్యము దైవ ప్రత్యక్షత ఉండే స్థలము, చోటు. ఎప్పటి వరకు ఇది జరిగిందనంటే సమూయేలు ప్రవక్తగా ప్రారంభించబడిన దినాలు. ఆ తర్వాత ఘోరమైన విపత్తు జరిగింది. దానికి గల కారణం ఏంటనంటే, ఇందాక మనం ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయంలోకి వస్తున్నారు యూదులు, కానీ వారి క్రియలు బాలేదు, వారి మార్గాలు చెరిపేసుకున్నారు, వారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, వారికి దైవ భయము లేదు. ఇవన్నీ నేర్చుకున్నాం కదా. షిలోహులో కూడా ఇది జరిగింది. దానికి నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరనంటే, విచారకరమైన విషయం, గొప్ప న్యాయాధిపతి, గొప్ప ప్రవక్త, ప్రధాన యాజకుడు ఏలీ యొక్క కుమారులు. ఏలీ కుమారులు హోప్ని, ఫీనెహాసు అనేటటువంటి యవన కుమారులు. దైవ భయము లేనివారు, దేవుని ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన వారు, దహన బలి కొరకు, దేవుని సహాయం కొరకు దేవుని మందిరమునకు వచ్చిన యువతులతో భయంకరమైన వ్యభిచారము చేసిన వారు. దేవునికి దహన బలి అర్పించబడుతున్నప్పుడు ముందు వీరు ఎంగిలి చేసేసేవారట. చాలా ఘోరం. ఏలీ గద్దించాడు. గద్దించలేదనుకోవద్దు. నా కుమారులరా, ఇది మీకు తగదు, యెహోవాకు విరోధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇది మీకు తగదు అని అంటే తండ్రి మాట పెడచెవిని పెట్టారు. ఎందుకనంటే అప్పటికి బలం ఉడిగిపోయింది. ఆయనకి జబ్బు కళ్ళు వచ్చేసినాయి, బహువృద్ధుడైపోయాడు, శక్తి లేదు. సో ప్రధాన యాజకుడిగా యోగ్యత మరొకరికి లేక, తన కుమారులకు అది అప్పగించలేక, తప్పని స్థితిలో ముసలోడిగా పరిచర్య చేయాల్సి వస్తుంది, తన తర్వాతి స్థానము కుమారులకి ఇవ్వలేక. అలాంటి బహుశా నేను అంటాను, ఏలీ ప్రార్థన కూడా సమూయేలు నియామకానికి కారణమై ఉండొచ్చు. దేవా, నా తర్వాత పరిచర్యకు మరొకరు లేరు, కావాలి నీ కొరకు. ఎవరిని ఏర్పరచుకుంటావో, ఎక్కడ నియమించుకుంటావో, అలాంటి సమయంలో సమూయేలు ఏర్పరచబడ్డాడు. సో అపవిత్రత జరుగుతుంది, వ్యభిచార క్రియలు జరుగుతున్నాయి, దైవ భయము లేకుండా యాజకుని కుమారులే ప్రవర్తిస్తూ ఉంటే సమాజంలో కొందరు వారికి అనుచరులు కూడా బయలుదేరిపోయారు. వారందరూ ఇశ్రాయేలీలే. అలాంటి స్థితిలో ఫిలిష్తీయులతో యుద్ధం ఏర్పడింది. యుద్ధం ఏర్పడినప్పుడు ఓడిపోతూ ఉంటే వారిలో ఒకడికి ఆలోచన వచ్చిందంట, యెహోవా మందసం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు గెలిచేస్తామని. మందసాన్ని తెచ్చేసుకున్నారు భయం లేకుండా. మందసాన్ని తేవలసిన విధానంలో కూడా తేలేదు, తెచ్చేశారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని కృప నిజంగా చెప్పాలనంటే, ఫిలిస్తీయులు వారి దేశానికి మందసాన్ని పట్టుకెళ్తే చచ్చిపోయారు. కానీ ఇశ్రాయేలీలు అదే మందసాన్ని యుద్ధ భూమిలోనికి తెచ్చినప్పుడు కనీసం వారికి ఏ హాని కలగనివ్వలేదు. తెచ్చినందుకు, యుద్ధం గురించి మాట్లాడట్లా, వారు పట్టుకెళ్ళి దాన్ని ముట్టుకున్నందుకు, తెరిచినందుకు చనిపోతే, వీరికి మాత్రం యుద్ధ భూమిలోనికి పట్టుకెళ్ళిన వారికి ఏం కలగల. వాళ్ళు కేకలేసేస్తున్నారు, యెహోవా మందసం వచ్చింది గనుక యుద్ధము యెహోవాది అంటున్నారు. యుద్ధము యెహోవాది అనడానికి వారితో ఎవరు లేరు? దేవుడు లేడు. మందసమైతే ఉంది, మందసమైతే ఉంది. ఇక్కడ సేమ్ యెరూషలేములో కూడా దేవాలయం కనబడుతుంది, ఆరాధనలు కనబడుతున్నాయి, లోపల మందసం కూడా ఉంది. కానీ
యెరూషలేమును దేవుడు విడిచిపెట్టేశాడు. షిలోహులో కూడా అదే జరిగింది. ప్రియమైన వారలారా, ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయము సమూయేలు గ్రంథములో షిలోహునకు కలిగిన భయంకరమైన పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే, ఏలీ 98 సంవత్సరాల వాడై యుద్ధ సమాచారం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఒక వ్యక్తి బట్టలు చినిగిపోయి అలసిపోయి ప్రయాసపడుతూ, అయ్యా ఇశ్రాయేలీలు యుద్ధములో ఓడిపోతున్నారు, ఇదిగో నీ కుమారులైన హోప్ని ఫీనెహాసులు ఇద్దరూ చనిపోయారు అంటే పట్టించుకోలే. ఆయనకి అది పెద్ద వింతేమనిపించలా. ఎందుకనంటే నా కుమారులు దేవుని ఉగ్రతకి కారకులు, పాత్రులు గనుక వాళ్ళు చచ్చిపోతారని నాకు తెలుసు. సో అది నొప్పి పుట్టల ఆయనకి. కానీ యెహోవా మందసము క్లియర్గా వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు. చూడండి ఒక్కసారి 18వ వచనం. దేవుని మందసము అనుమాట అతడు పలుకగానే, అయ్యా చూడండి ఆ పై వచనం నేను చెప్పింది వాస్తవమే కదా. హోప్ని ఫీనెహాసుల గురించి, కన్న కొడుకుల చావు గురించి వింటే ఆయనకి ఏమీ చలనం కలగల. కానీ దేవుని మందసము పట్టబడెను అనే మాట ఇంకా వినబల్లా. మందసం అనేది విన్నాడు. ఆ మాట పూర్తి ఆ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే 17లో మందసము పట్టబడినని పూర్తి చేశాడు. కానీ అది క్లియర్గా సమూయేలు గారు రాస్తూ, మందసం అనే మాట విన్న వెంటనే కరెక్ట్గా చెప్పాలంటే గుండె పగిలిపోయింది ఆయనకి. హార్ట్ బర్స్ట్ అయింది. మేజర్ అటాక్ అన్నమాట. గుండె పగిలిపోయింది. దేనికోసమట? దేవుని మందసము. అంటే మందసం పట్టుకెళ్ళిపోయారన్న వార్త విని ఏడుస్తూ ఉన్నాడు అప్పటికే. అయ్యో ప్రభువా, నీ మందసాన్ని నీ గుడారములో నుంచి బయటికి తీసేశారు నాయన, నీ ప్రజలను కనికరించమని ఏడుస్తూ ఉన్నాడు. కానీ వచ్చిన వాడి తీరు ఎలా కనబడుతుందనంటే విజయము తీరు కనబట్లా. కొడుకులు చచ్చిపోయారంటే నెక్స్ట్ అంటే నా దేవుని మందసానికి ఏదో జరిగింది. గొప్ప కూలిపోయాడు ఏలీ. ఈ మాట విన్నారు. అప్పటికే చూడండి 4వ అధ్యాయము చివరి భాగములో ఫీనెహాసు భార్యకి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తూ ఉంటే ఆ తల్లి ఎంత విశ్వాసం కలిగిందో. భర్త చెడ్డోడే కానీ భార్య ఎంత ఆత్మపూర్ణురాలో. కంటూ యెహోవా ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి వెళ్ళిపోయింది అని ఆవేదనతో ఈ విషయం ప్రజలందరికీ జ్ఞాపకార్థంగా ఉండాలని, అమ్మా వీడికి ఏకాబోద్ అని పేరు పెట్టండి. ఈ పేరు పిలిచినప్పుడల్లా షిలోహునకు కలిగిన స్థితి, నా యజమానికి కలిగిన స్థితి, వారు చేసిన పని జ్ఞాపకం రావాలి. ప్రజలు భయపడాలి, దేవుని తట్టు తిరగాలి. ఏ ఉద్దేశంతో పెట్టిందో ఏకాబోదు అని పేరు పెట్టి చచ్చిపోయిందట. షిలోహులో కూడా ప్రభావం ఏమైంది? మందసం వెళ్ళిపోవడమే కాదు, దేవుడు విడిచిపెట్టేశాడు. ఈరోజు వాక్యం వింటాను, నీవు గమనించాలి. మనము దేవాలయాలం కదండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే దేవుడు షిలోహులో ఉన్నాడు, దేవుడు యెరూషలేము దేవాలయములో ఉన్నాడు, కోరుకున్నాడు. దేవుడు నీలో నాలో మనలో కూడా ఉన్నాడు, ఉండాలని కోరుకుంటున్నాడు. మంచిది. ఆయన ఉండాలి అనంటే మన హృదయం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సీమోను, గారడి సీమోను కొరకు పేతురు అంటాడు ఒక మాట, నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు. నీ హృదయం ఎలా ఉంది ఈరోజు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యము వింటున్నప్పుడు వాక్య గద్దింపునకు లోబడి దిద్దుబాటు చేసుకుంటున్నావా, లేదా డైవర్ట్ చేసేది ఇది నాకు కాదని అనుకుంటున్నావా? ఒకప్పుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతికావు, ఇప్పుడు ఎందుకో దేవుని ఆశీర్వాదాలు దూరంగా ఉన్నాయి అనిపిస్తుందేమో. పరీక్ష చేసుకున్నావా? ఏకాబోదు అనుభవంగానే వచ్చేసిందేమో. యెహెజ్కేలు చూసినట్లుగా ప్రభావం విడిచిపోయింది. మేము ఇందాక పాట పాడాం కదా,
సంసోను కోసం. కట్టబడితే నేను గట్టి తాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు వ్రతము. నాజీరు వ్రతము నుండి నేను పక్కకి వెళ్ళిపోయాను. నీ ఆత్మ నన్ను విడిచిపోయిందన్న సంగతి తెలియని ఆధ్యాత్మిక అంధకారంలోకి వెళ్ళిపోయాను. నీ సన్నిధికి దూరం అయిపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ కట్లు నాకు నేనుగా విధించుకున్నాయి తప్ప ఎవరూ నాకు శిక్ష విధించింది కాదు అని. మరి ఇప్పుడు నేను గుడ్డోడై గానగేరుస్తున్నాను. నీ ప్రణాళిక నెరవేర్చబడాలనంటే నీ శక్తి మరలా నాకు కావాలి. నన్ను జ్ఞాపకం చేసుకో. నాకొక అవకాశం దయచేయి. నా స్థితిని మార్చు. పాడైపోయిన, పడిపోయిన, దిద్దుబాటుకు అసహించుకుంటున్న నా జీవితంలో మరలా ఒక అవకాశం, చివరి అవకాశం దయచేస్తే నేను మార్చుకుంటా. సంసోను యొక్క ప్రార్థన అదే. మార్చుకోవడం అంటే ఇంకా చేసే పని నాకు ఇంకొకటి లేదు. నువ్వు నన్ను పుట్టించింది ఎందుకు? నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరంగా ఉండాలని. నేను వెళ్ళి బ్రతకడానికి మరలా నేను కళ్ళు వద్దు, నాకు కళ్ళొద్దు, ఏమొద్దు, నాకు ఒక్క అవకాశమే. ఎవరైతే నన్ను బట్టి నిన్ను దూషించారో వారందరి ఎదుట నిన్ను గణపరచడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేశాడు. మనకు తెలుసు, తన జీవితకాలం అంతా చంపిన వారందరికంటే ఆ రోజు చంపిన వారి లెక్క చాలా ఎక్కువట. ఈరోజు వాక్యం వింటున్న నీవు గమనించాలి. ఏ పరిస్థితితోనైనా సరే, పడగొట్టబడిన స్థితిలో, విడిచిపెట్టబడిన స్థితిలో, నిస్సారమైన స్థితిలో, నిష్ఫలమైన స్థితిలో నీవున్నావేమో. దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు, దేవుడు మరలా నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండు, దేవుడు మరలా నన్ను ఆశీర్వదిస్తే బాగుండు అని అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలు దేశములో యెరూషలేము దేవాలయపు ఆనవాలు ఏడ్పుల గోడ తప్ప ఏది కూడా లేదు. షీలోహులో అయితే అసలు ఆ ఆనవాలే లేదు. కానీ నీ దేవుడు ఎలాంటోడో తెలుసా? మన ప్రభువు ఎలాంటి గొప్పవాడో తెలుసా? ఆది కాండంలో షిలోహు కొరకు, యెరూషలేము కొరకు ఒక గొప్ప ప్రవచనం ఉంది. తీయండి ఒకసారి. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనములో యోధా గోత్రము గురించి యాకోబు గారు ప్రవచిస్తూ, ఎక్కడ? ఐగుప్తు దేశములోనే, అప్పటికింకా షిలోహులోనికి దేవాలయం వెళ్ళలేదు, అప్పటికింకా యెరూషలేము దేవాలయం కట్టబడలేదు, అప్పటికి ఇవేమీ జరగలేదు. కానీ ప్రవచనాత్మకంగా యాకోబు గారు చెబుతున్నారు. ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనంలో 9 నుండి చదువుదాం. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడు సింహము వలెను. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతను లేపువాడెవడు? షీలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములు తన బట్టలు, ద్రాక్షల రక్తములు తన వస్త్రములను ఉదుగుకొనును. ఎవరి కొరకు? ఏంటి ప్రవచనం యొక్క ఉద్దేశం అంటే, షిలోహు కొరకు విడిచిపెట్టేస్తానని చెప్పాడు దేవుడు, యెరూషలేము కొరకు విడిచిపెట్టేస్తానని చెప్పాడు, విడిచిపెట్టేశాడు నిజంగా. కానీ ఈ రెంటి కొరకు దేవుడు క్రీస్తు రాకడ సమయంలో నెరవేర్చే ఒక ప్రవచనము ఎదురు చూస్తూ ఉంది. పాడైపోయినట్టు, నిష్ఫలమైపోయినట్టు, ఇక ఆ పేరులే ఎత్తకూడదేమో అన్నట్టుగా కనబడుతున్న షిలోహు, యెరూషలేము, యోధా సామ్రాజ్యం కొరకు ప్రభు అంటున్నాడు, ఒక ఆయన వస్తాడు, రాజదండముతో వస్తాడు, ఉన్నతమైన ఆధిక్యతలు కలిగిన వాడాయన, శత్రువులను హతమార్చి రక్తములో తన వస్త్రాలను పులుమేసుకుని వస్తాడు. ఎవరాయన అనంటే, మెస్సియా కొరకు వ్రాయబడిన ప్రవచనం. ఏ ప్రవచనం అనంటే జన్మ కొరకు రాయబడింది కాదు, ఇది రెండవ రాకడ కొరకు వ్రాయబడిన ప్రవచనం. క్రీస్తు రెండవసారి రాబోతున్నారు.
ఉగ్రుడై, ఒక పాట ఉంటుంది, ఉగ్రుడై ప్రళయకాల రుద్రుడై అని భలే ఉంటుంది పాటది. క్రీస్తు వస్తున్నాడు, ఇది కడవరి కాలపు హెచ్చరిక అని ఉంటుంది ఆ పాటలో. వస్తున్నాడు ఆయన, రాబోతున్నాడు. వచ్చుచున్న ఆయన మరలా యెరూషలేము దేవాలయములో అడుగు పెట్టబోతున్నాడు. మరలా షిలోహు వరకు ఆ ప్రణాళికను సాగలాగబోతున్నాడు. ఆ రాజదండము ఎఫ్రాయిముది కాదు. షిలోహులో దేవుని మందిరము పెట్టబడిన స్థలము అప్పుడు ఎఫ్రాయిమీలది. కానీ క్రీస్తు రాకడ సమయములో జరిగే భయంకరమైన వాస్తవిక విషయం ఏంటో తెలుసా? అబద్ధ క్రీస్తుకు, అంత్యక్రీస్తుకు 2 గోత్రాల వారు వంత పాడతారు. వాళ్ళు ఎవరనంటే ఎఫ్రాయిమీలు, రెండవది దానీయులు. ఎఫ్రాయిము గోత్రము, దాను గోత్రము 2 కూడా అబద్ధ క్రీస్తును అనుసరించి వెళ్ళిపోతారు. యోధా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకములు అడుగుపెట్టి సైన్యములకు అధిపతియగు దేవునిగా భూరాజులతో, అబద్ధ క్రీస్తుతో, అబద్ధ ప్రవక్తలతో, ఘట సర్పముతో పోరాడుతున్నప్పుడు క్రీస్తు రాజదండము ఎఫ్రాయిము వరకు సాగలాగి, అంటే విడిపోయిన రాజ్యాలుగా, గోత్రాలుగా ఉన్న వీరిని ఒకే రాజ్యముగా మరలా క్రీస్తు ప్రభుల వారు ఏకపరిచి ఒకే సైన్యముగా, ఒకే రాజుగా, ఒకే రాజ్యముగా, ఒకే దేవాలయముగా, ఒక్కడే దేవునిగా ప్రభువు వైపు వారందరినీ తిప్పుకొని పడగొట్టబడిన స్థితిలో, ఆశీర్వాదము కాని స్థితిలో కనబడుతున్న యెరూషలేము షిలోహులను మరలా ఆశీర్వాదముగా మాట్లాడే ఒక అద్భుతమైన దినాన్ని ఆయన రాకడలో ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మార్పు పొందితే, మరలా మీరు మార్పు పొందితే మీరు మరలా నివసించబడే స్థితిలోనికి వస్తారు. నేను వస్తున్నాను కాబట్టి నేను షిలోహు వరకు రాబోతున్నాను. యెరూషలేము మొదలుకొని షిలోహు వరకు నా రాజదండం ఏర్పడుతుంది. సో పడగొట్టబడిన స్థితిలో, నిష్ఫలమైన స్థితిలో, ఆశీర్వాదము కొరకు ఆకలితో ఎదురు చూస్తున్న నీ జీవితంలో నీవు ఊహించని గొప్ప ఆధిక్యతలను నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ పక్షంగా నిలవబోతున్నాను. షిలోహును విడిచిపెట్టిన వాడను నేనే, యెరూషలేమును వదిలేసిన వాడను నేనే. మరలా తిరిగి నేను ఆశీర్వాదకరమైన స్థితికి నడిపించబోతున్నాను. గనక మరొకసారి కొరింథీ పత్రికలోకి వెళితే ఎంత వాక్యం విన్నా నీవు 12వ వచనంలో నేను బాగానే నిలుచున్నాను అని అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు చెప్పబడిన విషయాలన్నీ మనకు దృష్టాంతములుగా దేవుడు వ్రాయించాడు. 11వ వచనంలో, 11వ వచనం చదవండి ఒకసారి. ఈ సంగతి మైకున్నవారు చదివి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అది ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా ఉన్నాయి. తర్వాత కనుక తాను నిలుచుచున్నాను అని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్త రాకడొస్తా ఉంది. ఎఫ్రాయిములు పడిపోబోతున్నారు, దానీయులు పడిపోబోతున్నారు. సంఘమా, నువ్వు పడిపోబోతావేమో. పడకుండా నిలవబెట్టి దేవుని వైపే చూడు. దిద్దుబాటు చేసుకోవడానికి నీ మనసును ఎప్పుడు సిద్ధపరచుకో. ఉన్నతమైన దేవుని మహిమకు సాదృశ్యంగా ఎంత విలువైన రీతిలో దేవుని మందిరాన్ని ఏర్పరచుకున్న నీవు అంతకు మించిన మహిమతో ప్రభువుకు లోబడాలి. అంతకు మించిన పూర్ణ విధేయతతో ప్రభువును సేవించాలి. అంతకు మించిన ఆసక్తితో ప్రభువు కొరకు బ్రతకాలి. అంతకు మించిన భారముతో నిత్యము దేవునికి దగ్గరగా, సమీపముగా ఉండాలి. కాంప్రమైజ్ స్పిరిచువల్ లైఫ్ అనేది నీ జీవితంలో ఉండకూడదు. హోప్ని ఫీనెహాసులు అలాగే చేశారు. ఇర్మియా దినాలలో యోధా జనాంగం, ఇశ్రాయేలీలు కూలికి డబ్బులు ఏర్పరచుకుని వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకున్నారు. కాదు, వాక్యము ద్వారా కట్టబడాలి, సరిచేయబడాలి, ఖండించబడాలి,
నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ఆలోచింప చేయాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు మారు మనస్సులోనికి రావాలి. అలా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అలా ఉండే వారి కొరకు వెతుకుతున్నాడు. అలా ఉంటే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. క్రీస్తు సైన్యములో నీవు కూడా ఒక సైనికుడిగా క్రీస్తు రాజ్య విస్తరణలో భాగస్వామిగా చేయబడగలుగుతావు. అప్పుడు నిన్ను విడిచిపెట్టి ప్రభువు ఆత్మ, నిన్ను విడిచిపెట్టి ఆయన ప్రభావము ఎక్కడికి పోదు. నీవు ఆయన ఏకమైపోతావు. అందుకే యేసుప్రభు వారు నేనును తండ్రియు ఏకమై ఉన్నలాగున నన్నెవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞల్లో గైకుంటారో వారి దగ్గరకు నేను వస్తాను, నా తండ్రి వస్తాడు, మనము ఏకముగా దేవుని కొరకు నిలబడతామని అంటాడు. ప్రభువు నీతో నాతో మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉండకూడని పరిస్థితులు ఎక్కడైనా ఏర్పడుతున్నాయేమో. యెరూషలేముకు వచ్చినాయి, షిలోహులోకి వచ్చేసినాయి. ప్రభువు వారిని వదిలేశారు. అవి ఎందుకు మనకి దృష్టాంతములు ఉన్నాయంటే, నీవు కూడా అలా ప్రవర్తిస్తే, దిద్దుబాటు చేసుకోకపోతే, మారు మనస్సు పొందకపోతే, నువ్వు ఒకవేళ భౌతికంగా ఎంత ఆశీర్వాదకరంగానైనా కనబడొచ్చేమో, నీ తర్వాత ఆ ఆశీర్వాదం నిలవకపోవచ్చు. అందుకే లోబడదాం, ఎల్లప్పుడూ దిద్దుబాటు చేసుకునే వారికి ఉందాం, ప్రభువు కొరకు ఆయత్తపరచబడదాం. క్రీస్తు రాకడలో ఎత్తబడ్డ కొరకు మనం ఎంత ప్రయాసపడాలో, ఎంత సరిచేసుకోవాలో, ఎంత విరవబడాలో దేవుని కొరకు విధేయత చూపుదాం. విరిగి నలిగిన హృదయాలతో ప్రభువుని సేవించుదాం. ప్రభావము ఎల్లప్పుడూ మనతో ఉండగలుగుటకై దేవునికి అనుకూలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ఆమేన్.